స్పష్టంగా అడిగాం. అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద NDSA అది ఇది ఏమీ లేదు. అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ONDMలో భాగంగా జరిగేదే, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ 3 బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి, పూజలు చేసి, రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు, వాటి గోదావరి తల్లికి పూజ చేసి, ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో LMD, MMD, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతుల్లో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 TMCల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 TMCలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 TMCలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు MMDలో పడతాయి, LMDలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా. అవసరమైతే SRSP కూడా తీసుకుపోవచ్చు, నీళ్లు వరద కాలువ నింపొచ్చు, SRSP నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు, మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత, వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయాన్ని. విషయం ఏంది అంటే చాలా సింపుల్. నీళ్లు పుష్కలంగా కళ్ళ ముంగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా. కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు. నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది. దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నది. రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, LMD, తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్లో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు. SRSP కింద ఉండే రైతులు చూస్తున్నారు. కింద స్టేజ్ 2 నీళ్లందే రైతులు, మహబాదు, డోర్నకల్లు, పాలకృతి కిందికి పాలేరు దాకా, యువతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం. స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందుంటే, పంపు చేసే కెపాసిటీ ఉంటే, బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే 2 జరుగుతాయి. ఒకటి, వెంటనే ఇక్కడ నుంచి 2 TMCల నీళ్లు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడ్మానేరు దాకా నీళ్లు 2 రోజుల్లో చేరుకుంటాయి. తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయరు ఇల్లంతకుంటలో, పైకి రంగనాయక సాగరు, పైకి మల్లన్న సాగరు, పైకి కొండపోచమ్మ సాగరు, వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 TMCల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మరి వాటిని ఇవాళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిడ్మానేర్లో మేము, మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్మానేర్,
ఆ మిడ్ మానేర్లో గత 5-6 ఏళ్లు ఎప్పుడు చూసినా 365 రోజులు నిండుగా ఒక సముద్రంలాగా నీళ్లుండేది. ఇవాళ ఎండిపోయి 5 టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్ మానేర్. దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి, పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి, అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి. మేము ప్రభుత్వానికి చేసే డిమాండు, ఇవాళ కింద తుంగతుర్తి, కోదాడ దాకా ఉండే రైతులు, పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇటు గజ్వేలు, ఆ కింద ఉండే భువనగిరి, ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి. ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష ప్రమాణాల మాదిరిగా, ఒక కల్పతరువు మాదిరిగా, కామధేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు. మేము నడిపించి చూపెట్టినాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేషజానికి పోకండి దయచేసి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి, ఈ విష ప్రచారం మానుకోండి. 4.5 ఏళ్ల పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, అది మీ అదృష్టం. పదవిని వినియోగించండి, అధికారాన్ని సక్రమంగా వినియోగించండి, సద్వినియోగం చేయండి. రైతులకు నీళ్ళు ఇవ్వండి, గొంతెండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి, అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి. తప్పకుండా మీరు గనక స్పందించకపోతే మళ్ళీ చెప్తా ఉన్నాం, రైతులతో పెద్ద సంఖ్యలో మేమే బయలుదేరి వస్తాం. మా పార్టీ తరఫున వచ్చి తప్పకుండా మరి పంపులు మేమే ఆన్ చేస్తాం. గోదావరి జలాలు తప్పకుండా బీడు భూములకు అందాలనే కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా మా పార్టీ తన కృషిని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ పర్యటన దీంతో ముగిసిపోలేదు. ఇక్కడి నుంచి మేము మేడిగడ్డ బరాజ్ సందర్శన కూడా పోతా ఉన్నాం. అక్కడ 10 లక్షల క్యూసెక్కులు ఈరోజు కిందికి వృధాగా పోతా ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. దాన్ని కూడా మీ ద్వారా, పత్రికా మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తప్పకుండా చూపెడతాం. పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని మీ ద్వారానే నిన్న చూపెట్టినాం. ఈరోజు కింద వృధాగా పోతున్న నీళ్లను కూడా చూపెడతాం. ఈ నీళ్లను ఎత్తిపోసేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో, నేరపూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో దీన్ని కూడా శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా ఎండగడతాం. తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం గనక సకాలంలో మేల్కొని స్పందించకపోతే తప్పకుండా మేడిగడ్డ అదేవిధంగా ఈ కన్నెపల్లి కాడికి వేలాది మంది రైతులతో వస్తాం. వచ్చి ఈ పంపులను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ, మీరు కూడా దయచేసి పాత్రికేయ మిత్రులు మాతో పాటు మేడిగడ్డకు కూడా రావాలా, బరాజ్ కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏమైనా ప్రశ్నలుంటే మీరు వాటర్ లిఫ్ట్ చేసి మిగతా ప్రాజెక్టులను నింపాలని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రాజెక్టు నిరుపయోగం అని చెప్తూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెర మీద చేస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రాజెక్టులన్నీ నిరుపయోగం అని కొత్త ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ప్రజల మీద భారం పడదా? సింపుల్ మాట బ్రదర్, ఇది
నేను ఇందాక చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. రాజకీయం అనేది ఒక ఎలక్షన్ల ముందు 6 నెలలు చేస్తే బాగుంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. 24 గంటల రాజకీయం, 5 ఏళ్ళు రాజకీయం, ఇంకో పని లేదు, తెల్లారలేస్తే నువ్వెంత అంటే నువ్వెంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే ముచ్చటనైతే కాదు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు, డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీలో వేసి ఇగో ఇది లిఫ్టింగ్ ఎ రివర్ అంటే ఒక నదినే కేసీఆర్ గారు 80 మీటర్ల నీటి మట్టం నుంచి 618 మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా. ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరీ ఇంత అద్భుతమైన ప్రాజెక్టు వాళ్ళ సందర్శనకు వచ్చి చూసి అక్కడ పిలిచి మరీ అవార్డులు ఇచ్చినారు. ఒక 100 భాగాలు 100 కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే, పిల్లర్ నెంబర్ 21 బ్లాక్ 7లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకుపోయింది, మేడిపండు అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌస్లో మేము ఎస్సీ గారు, ఈ గారు, వాళ్ళ అధికారుల బృందం, డీఈలు, ఏఈలు వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం. మేము ఇంజనీర్లం కాదు, వాళ్ళకి తెలుసు కదా. అడిగినాం, ప్రాజెక్టు అంతా సవ్యంగా ఉందా? ఉంది సార్ అన్నారు. నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా? చేయవచ్చు. ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం ఎంత ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే, సార్ ఇవాళ 9,60,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో ఉంది, కేవలం 30,000 క్యూసెక్కులు ఉంటే చాలు పంపులు నడపచ్చు. 30,000 ఉంటే చాలు అంటే ఎక్కడ 30,000 ఎక్కడ 9,60,000 అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం. రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరులో నీళ్లు లేవు, నిజాం సాగర్లో నీళ్లు లేవు, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు. అవి కూడా నింపొచ్చు, గతంలో కట్టిన వాటిని స్థిరీకరించవచ్చు దాని కింద ఉండే ఆయకట్టు. అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా బస్వాపూరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఇవన్నిటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. పైకున్న వాటికి, మిడ్మానేరు పైన ఉన్న వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే, గోదాడ నుంచి మొదలు పెడితే, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, అదేవిధంగా మహబాదు, డోర్నకల్ నుంచి మొదలు పెడితే, వరంగల్ జిల్లా నుంచి హుజురాబాద్, హుస్నాబాదు, ఈ పైన ఉండే గజ్వేలు, భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం. వచ్చి నీళ్లుండంగా ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేరో నిలదీస్తాం, పంపులు ఆన్ చేసి నడిపించి చూపెడతామనే మాట. ఆగస్టు 2 దాకా ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం. వాళ్ళు చాలు చేయకపోతే తప్పకుండా మేము వచ్చి చేస్తాం. మీరన్న మాట వాళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ కడతామంటారు. వాళ్ళు ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ అది అయ్యే పని కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అనుకుంటా, ఆయనే ఉత్తరం రాసిండు, నువ్వు 152 మీటర్ల మీద కడితే నేను ఒప్పుకోను, నువ్వు దాన్ని తగ్గించాలి, లేకపోతే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని చెప్తే కూడా ఈయన వినలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకెన్నడూ గోదావరిలో ఎందుకు న్యాయం జరగలేదంటే, ప్రతి సందర్భంలో ప్రాజెక్టు అనేది పెట్టంగానే ప్రపోజలు అంతర్రాష్ట్ర వివాదం అని చెప్పి దాన్ని ఆపేసేది. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మహారాష్ట్ర పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్లకు ముంపు లేకుండా చేసి ఒక అద్భుతమైన మేడిగడ్డ లాంటి పాయింట్ పట్టుకొని, ఇవాళ మీరు గమనించండి, పైన మీరు కరీంనగర్ నుంచి మాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చారు, రిపోర్టర్లు వరంగల్కి వెళ్ళి వచ్చారు. కరీంనగర్లో నీళ్లు లేవు, వరంగల్ నీళ్లు లేవు, పైన నిర్మల్లో నీళ్లు లేవు, మొత్తం ఫ్లడ్ ఫ్లోలో అసలే నీళ్లు లేవు. అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్లు లేవు. ఆఖరికి ఇప్పుడు మేము వస్తుంటే రామగుండం కాడ బ్రిడ్జ్ మీద ఆగి చూసినాం, పైకి వెళ్ళి నీళ్లు లేవు గోదావరిలో. మేడిగడ్డ కాడ అద్భుతంగా ఇవాళ 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ఒక వరదలాగా కిందికి ఉగ్ర రూపంతో పోతా ఉంది. అందుకే మేము అనేది నీళ్లున్నాయి, లేనిది రాజకీయ సంకల్పం. సిస్టమ్ మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిండు. మీరు ఒక బటన్ ఒత్తితే ఇలా గజ్వేల్లో, అక్కడ భువనగిరి ఆలేరులో నీళ్ళు వస్తాయి. ఇలా బ్రహ్మాండంగా మొత్తం ఎన్ రూట్ కూడా నీళ్ళు వస్తాయి. మీరు ఇస్తలేరు. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, దయచేసి స్పందించండి. దీంతో రాజకీయం ఏం లేదు, ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు. స్పందించి ఆగస్టు 2 లోపల బేసిజానికి పోకుండా వెంటనే పంపులు ఆన్ చేయండి. ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్లో నీళ్ళు అక్కడ దాకా పోతాయి. బ్రహ్మాండంగా రైతులు సంతోషపడతారు, ప్రజలు సంతోషపడతారు. ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. Let me say this. Annaram, Sundilla, they are citing NDSA report is what you said, Sandeep. It's absolutely farce. Whatever they are saying is absolutely farce, because grouting is a regular exercise that is done. Memu rangane adiginam. We spoke to the engineers. We asked them, has grouting been done? ఇప్పుడు కాదు సార్, ఇదివరకు కూడా చేశాము, కొత్తదేం కాదు. ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది, రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతుంది సార్. ఇది పెద్ద ఇష్యూయే కాదు, రొటీన్ మెయింటెనెన్స్. అది 2020లో కూడా చేసినాము. ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్సు.
ఎన్డీఎస్ఏ ఫార్సు, ఇవన్నీ ఫార్సు. కేవలం చేసే ఉద్దేశం లేదు. ఎందుకు లేదంటే సింపుల్ బ్రదర్, దొంగకు తేలుగుట్టింది. ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు, ఇలా నీళ్లున్నాయి, బటన్ నొత్తితే కేసీఆర్కి పేరు వస్తుంది. ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు, ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు. ఏం చేయాలి మరి? దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ముఖం లేదు చెప్పేటందుకు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు అని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు, బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ముఖం లేక తేలుగుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, ఇలా రెండు పార్టీలు దోషులే. వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి, కేసీఆర్ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది, ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు, నీళ్ళలో కనీసం దిగలేదు, నీళ్ళలో పోలే, కిందికి పోలే, కనీసం ముట్టలే, చూడలే, ఓ రిపోర్ట్ వారేసి పోయినరు. ఎందుకు? బదనాం చేయాలి. ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్, వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు. పోలవరం డ్యామ్ కొట్టకపోతే 5 ఏళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలే. కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది? ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఇక్కడ ఒక రోజులోనే అన్నీ వస్తాయి. ఎందుకు? కేసీఆర్ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? అదే మేమనేది. అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి, దయచేసి సహకరించి. మొత్తం మళ్ళొక్కసారి చెప్తున్నా బ్రదర్, మిడ్మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతుందో, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఒకటే 75-80 టీఎంసీల నీళ్లు, అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సింగూరులో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్లు పోతాయి. నిజాం సాగర్లో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాం సాగర్ నీళ్లు పోతాయి. మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చు, ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు. ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు, ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు, మనసు లేదు రైతులకు ఇచ్చేది. అందుకే 2 తారీఖు దాకా చూస్తాం. 2 తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరుతాం. ఇక్కడ కిందికెళ్ళి సౌత్ నుంచి, అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా, ఇటు పైన మహబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, పైన జగిత్యాల జిల్లా, మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేరదీస్తాం. 50,000 మంది రైతులతో మేము కదులుతాం. ప్రభుత్వం కదలపోతే ప్రభుత్వాన్ని కదిలిస్తాం, రైతుల కోసం కొట్లాడతాం. థ్యాంక్ యూ. మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు